మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాల్గి చాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. రే నోగరాజ్, ఏమైంది? చూసావు ఇదంతా? చూసా. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు నాకు నచ్చారు. రే మనం పైకి వచ్చావరా? ప్రాబ్లం ఏంటి చెప్పు. స్వర్గానికి కదా వెళ్ళాలి. నువ్వు స్వర్గంకి వెళ్ళేంత మంచి పనులు ఏం చేసావు? సీరియల్ చేశాను, సినిమాలు చేశాను, టిక్టాక్ బాబు, చేశాను. నీ వల్ల ఆడియన్స్ అంత నరకం అనిపించుంటారు. ఏమైంది? నేను చనిపోయానా? నేను హీరోగా చేస్తున్నాను, సినిమా ఆగిపోయింది. డైరెక్టర్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ అయిపోవాలి, నా ఫ్యాన్స్ అయిపోవాలి. నీ సినిమా మధ్యలో ఆగిపోయి ఆడియన్స్ బతికారు, అర్థమైందా? పొరపాటున సినిమా రిలీజ్ అయ్యి నేను యాక్టింగ్ చేస్తుంటే అలా కొట్టుకొట్టి చంపేసేవారు. నేను ఏంటిది? వాట్ హ్యాపెండ్ కార్తిక్? ఎన్ని యుఎస్ లో 4 షోలు, యూకే లో 3 షోలు, దుబాయ్ లో 6 షోలు, 5 లక్షల చొప్పున ఎన్ని ఓపెనింగ్లు ఉన్నాయి తెలుసా? నీకు ఖచ్చితంగా సోలదంటున్నారా? దేనికి? అది అబద్ధాలు ఆడిన కదా. మరి ఎంతసేపు ఏం చేశారు? నువ్వు అబద్ధాలు ఆడావు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేనేమో చచ్చిపోయాను. వాడు నేను లేకపోతే బతకలేడు. నువ్వు లేకపోతే ఆడు బతకలేడా? ఇలా చూపిస్తాను. ఆడు చూడు, నువ్వు పోయిన అనంతం ఇంకా మీద తిరుగుతున్నాడు అక్కడ. వాడు వేరే దాంతో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నాతో తిరుగుదా. వీణా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? ఉన్నాడు. చూడు, వాడు కూడా వేరే ఓడితో తిరుగుతున్నాడు. నువ్వేం చేస్తావు? నువ్వు నాతో ఉండలే. ఎక్స్క్యూజ్ మీ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు మొగుడే ఉన్నాడు. నేను డ్రాప్ అయితే ఇది చూడు ఎంత ఆనందంగా ఉందో. అందాలలో అహో అహో. హలో, నువ్వు శ్రీదేవి కాదు, జదగడ అదిలోసం సినిమా కూడా కాదు. మ్యాటర్ చెప్పి ఎందుకు ఆనందంగా ఉన్నావు? ఇది నరకం అంటున్నారు. నా చుట్టూ ఇంతమంది అబ్బాయిలు ఉంటే నాది నా స్వర్గం అయితే నరకం ఎందుకైతుంది? అసలు మనం నిజంగానే చచ్చామా లేకపోతే ఏంటి? అసలు మనందరం బాధపడుతున్నాం, ఆడే మాట్లాడేంటి? నో డైలాగ్. ఎందుకురా? యమలోకానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడకొద్దు, ఏం మాట్లాడినా శిక్షలు ఎత్తారు ఇక్కడ. ఇక్కడ ఏమి మాట్లాడకపోతే ఇక్కడ శిక్షలు ఎత్తారేమో. మైక్ తీసుకుని ఏం మాట్లాడకపోతే వాళ్ళ శిక్షలు ఎత్తారు. అదొకటి ఆలోచించుకో. అసలు మనం చనిపోయామో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అయితే పని చేద్దాం, ముందు ఆ పెద్దని పిలుద్దాం. పెద్దాయనా? పెద్దయినా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చదువుకోలేదు కానీ ఇక్కడ ఏంటో నీకు పని? ఇది ఎగ్జామ్స్ బుక్ కాదు. మరేంటి? ఇందులో పాపాలుంటాయి. పాపలా? 2 నెంబర్లు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీరు చేసిన పాపాలుంటాయి ఇందులో. మీరు ఎవరు? చిత్రగుప్తుడిని. మీరు ఓకే. వీళ్ళందరూ ఎవరు సార్ వెనకలు? మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది వాళ్ళేరా, పిచ్చిన వాళ్ళ. వాళ్ళ పైకి రావడానికి మాకు 2 డైలాగులు రాయండి అని బతిమాలుకుంటారు. వాళ్ళ పైకి తీసుకొస్తారా? పెద్దయినా కదా ఏకాంత మందిరంలో ఉన్నాడు. దేనికి? శాంతి కోసం. నా కోసం చెప్పొచ్చు కదా, ఇందా నుంచి నేను కూడా ఎదురు చూస్తున్నాను. శాంతి కోసం అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరే, మేము ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం? మేము చనిపోయామా నిజంగానే? నిజంగా చనిపోయారు కాబట్టి పైకి వచ్చారు. నిజంగా చచ్చిపోయావా? అయినా నాకు డౌటే వస్తుంది. పాపాలు చూపానా? నువ్వు చేసిన పాపాలు చూపానా? సూదులతో గుచ్చానా? నూనెలో కోలియానా? అరే మెడ నొక్కు. ఆడు పైన నొక్కుతుండు కదా, నువ్వు కింద నొక్కు. కాళ్ళు నొక్కురా. ఐ థింక్ వాటో వాట్. ఏ అమ్మాయిలు ఇట్రండి. భయమేస్తుంది, మీరేం శిక్ష వేస్తారని. తీయనా? మీ పాపాలు తీయనా? పప్పులకెళ్ళి పాపాలని తీయనా? గుట్టుగట్టు చేయనా? కార్ల గంట సేపు వద్దు, తీయద్దు, ఏం కావాలని ఇస్తాము. చిత్రగుప్తుడు గారు అమ్మాయిలు అన్నారు, ఆంటీలు అనలేదు. అమ్మాయి ఉండగానే చనిపోవాల్సిందా? నువ్వు అనవసరంగా అంటే ఏదో బతుకున్నావు. రామాయణు రండి. రండి. హగ్గివ్వండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏంది సార్ ఇంత నుంచి బెదిరిస్తున్నారు మీరు? నోగరాజు, ఏంటి మరి? నా వల్ల కావట్లేదురా, నేను ఇంకా భరించలేను. పోతా పోయింది, మా పాపాలు బయట తీని చెప్తా. మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు. ఏంటి? ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఇంకా బతుకుండాల్సిందా? అనవసరంగా నేనే చంపి తీసుకొచ్చానా? తీయండి. అంటే ఏదో దాస్తున్నాడు. ఏదో దాస్తున్నాడు. చూడు. ఏమి లేపడం ఏంటి? అమ్మో, నాకు పెళ్ళిపోవడం. నేను 100 ఏళ్ళు బతకాల్సి. అరే, మనం అందరం ఇంకా మనకు ఆయుష్ ఉంది, అయినా మనం చంపి పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్త. We want పెద్దాయన. We want to talk పెద్దాయన. పెద్దాయన. ఆగు. పెద్దాయన అంటే పెద్దాయన రావాలని
పడుతుంది. మరి అప్పటి వరకు మేమేం చేయాలి? భజన చేయాలా ఇక్కడ? భజన చేయాలా ఇక్కడ? వెయిట్ చేయాలంటే మాకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టకుండా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓకేనా? మీరు మాత్రం చేయకూడదు మరి. మీరు చేస్తే ఖచ్చితంగా బోర్ కొడుతుంది. నేను చెయ్యా. మరి ఎవరు చేస్తారు? భూలోకంలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఉంది కదా, వాళ్ళని పిలిపిస్తా. వాళ్ళు బతికే ఉన్నారు కదా. మీరు పోయారా? పోలేదు కదా, అయినా పైకి తీసుకురాలే. ఇది అంతే. సరే తీసుకొచ్చాలి. అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మీరు మాత్రం రావట్లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు నీకు నాకియా ఇక్కడ మాఫియా cappuccino కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సిమ్మికెళ్ళ పందులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో దాహలే తీరులే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్నారు, డాన్స్ ఆడుతున్నారు. మనం ఇప్పుడు నరకంలో ఉన్నాము. ఇది నరకం కాదు మేడం, స్వర్గలోకం. అరే కళ్ళు తెరిచి చూడండి, ఇది నరకం. యాక్చువల్లీ మీకు ఇంకా భూలోకంలో ఆయుష్ ఉంది. ప్రాణం తీసి పైకి తీసుకొచ్చింది ఇంకో ఆ చిత్రగుప్తుడు. చూస్తే దున్నపోద్దులా ఉన్నావు, గాడిదలా వయసు వచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు. బుద్ధి లేదా? లెక్కలకి ఇంత పెద్ద పుస్తకం పెట్టుకున్నావు, కాస్తైనా బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఇదే విశ్వరూపం మేడం. భూలోకంలో అయితే నానా, ఇక్కడ వస్తే నానా బూతులా. ప్రాణం పోయాక నాన్నేంటి అమ్మేంటి రష్మి? రేయ్ రేయ్ ఏంట్రా? ఒరేయ్, ఎవరో ఒకరు ఆపండి రా, మనసులో పెట్టుకొని తిడుతుంది. ఆ తిట్టని అలాగైనా డైలాగులు కరెక్ట్ గా చెప్తావేమో నువ్వు. చెప్పు, నీకు బుర్రలో ఏదైనా ఉందా లేదా? ఆ లెక్కల పుస్తకం ఎందుకు? లెక్కల పుస్తకం కాదు మేడం, భవిష్యవాణి. మీరు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు. మేడం మేడం ఎక్కడ వెళ్ళినా శ్రీదేవి డ్రామా కంపెనీ మనం సెంటర్ లో ఉండి నానా బూతులు చెప్పాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పండి, ఆయుష్ తీరక ముందే ఎందుకు తీసుకొచ్చారు? నేను చేసిన చిన్న తప్పు. రాసుకున్న మీసాలు మీరు. అమ్మా నాకు ఇచ్చిన డైలాగ్ చెప్పండి. అమ్మా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల వీళ్ళందరిని చంపి తీసుకురావాల్సి వచ్చింది. అది ఈ విషయం వీళ్ళకి తెలిసి ప్రభుని పిలిచారు. ప్రభు రావడానికి అవుతుంది. సో ఈ లోపల మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేశారంటే మిమ్మల్ని కూడా చంపి పైకి తీసుకొచ్చి మీతో మంచిగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేద్దామని పైకి తీసుకొచ్చాడు చిత్రగుప్తుడు. అంటే దాని వల్ల మిమ్మల్ని చంపాల్సి వచ్చింది. అంటే మేము ఇప్పుడు మిమ్మల్ని కూడా కాదు మేడం, అసలు ఎంట్రీనే చంపేశాడు వాడు. అయ్యో భూలోకంలో నా ఫ్యాన్స్ పాపం ఏమైపోవాలి, ఎలా వాళ్ళు అడుస్తున్నారు. రంభ స్వర్గలోకంలోనే కాదు భూలోకంలో కూడా ఉంటదని తీసుకొచ్చా. మీరే రంభ, మీరే రంభ. ఓ అంటే ఆవిడ వరకే తీసుకురావాల్సింది, మేమెందుకో? మీరు సాక్షాత్ ఇంద్రుడి కూతురు ఇంద్రజ గారు. అంటే మీరు మీ ఇంటికి వచ్చి వెళ్ళినట్టమ్మా. సర్లే, పంపిస్తే సంతోషం. మరి ఇప్పుడు ఈ 2 hours ఎంటర్టైన్ చేస్తే పంపించేస్తారు కదా? వీళ్ళను నిజంగా మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మిమ్మల్ని వీళ్ళతో పాటు కిందికి పంపిస్తాం. ఎంటర్టైన్మెంట్ చేయకపోతే వీళ్ళతో పాటు మీరు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఉండిపోవాల్సి వస్తుందంటే నా నోటి నుండి మీరు మింగేయండి బుద్ధులు బుద్ధులు. అంటే యమలోకంలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మేము ఏం చేయాలి? నేను అక్కడ, నేను ఇక్కడ ఉండాలి. రష్మి చిన్నప్పటి నుంచి వెంటనే రంభా ఊరసి మేనగా డాన్స్ చేస్తే చాలా బాగుంటదని ఒక్కసారి వాళ్ళు పిలిపిస్తే డాన్స్ చూడాలన్నమా అందరికి. అది ఆయనకే సాధ్యం. ఒకసారి డాన్స్ వాళ్ళతో పిలిపిస్తాను. అయితే పిలిపించండి.
కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక విన్నపాలని ఆలకించిన అప్సరనే నేరా స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేరా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలిన ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవసకు సూచన అమ్మక చెల్ల ఏముందిరో సొంపుల కిల్ల అదిరిందిరో దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో నాకెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో సంతాల సత్తగాడ నాకెట్టి పనిరో సాకిరేవ తగువగాడ నాకెట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడుబాగా కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడుబాగా పోగిల్లి పోరోయ్ సెట్టినగ సంపూతాంది పోయితే పడగలాగా నగ నగ నాగా నగ నగ నాగా ఇంద్రజ గారు మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మెన్స్ చూసారు. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఈ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూడడం. బా ఇర్రగా తీశారు ముగ్గురు కూడా సూపర్బ్ గా చేశారు. అండ్ ఫైనలీ ఝాన్సీ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇట్ వాస్ వేరే లెవెల్. ఝాన్సీ నేను ఐ ఆల్వేస్ విష్ టు సీ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఎందుకు మీరు ఫస్ట్ నుంచే లేదు? అది మన కొరియోగ్రాఫర్ ని అడగాలి. వేర్ ఇస్ ద కొరియోగ్రాఫర్? ఓవరాల్ గా శ్రీను మాస్టర్ యూ ఆల్వేస్ రాక్. వీళ్ళు తీసుకున్న సాంగ్స్ అన్ని కూడా పెప్పీ నంబర్స్, అందరికి చాలా ఇష్టమైన పాటలు. అవి నలుగురు కూడా సూపర్బ్ గా చేశారు. Fantastic performance. So once again, thank you so much, ladies, for this wonderful performance. Looking forward to the next one. Thank you. మమ్మల్ని కింద పంపించి ప్లీజ్ దయచేసి దండం పెడతా నీకు. అప్పటి నుంచి కింద పంపించి అంటున్నారు కదా, మీలో ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, ఓటింగ్ పెడతా. ఓకే. ఓటింగ్ అంటే ఆషామాషి ఓటింగ్ కాదు, పిండి అంటే పచ్చిమిర్చి పిండి 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 పచ్చిమిర్చి పిండి ఓకే, ఏంటి ఓటింగ్ అది? పిండి పచ్చిమిర్చి తీసుకొస్తా, ఎవరికైతే నచ్చలేదో వాళ్ళకి తినిపిస్తా, పిండితో కొట్టిస్తా. అది కాదు, అది కాదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనమై ప్రాపర్టీస్ పిండి ఉన్న మిర్చిలు తెప్పిస్తారు, నలుగురిని నిల్చోబెడతారు. ఓట్లు ఎలా వేయాలంటే నచ్చలేదు అన్నప్పుడు ఎందుకు నచ్చలేదు చెప్పి పిండి మొహం మీద కొట్టడం, లేకపోతే మిర్చి తినిపించడం చేయాలి, అంతే కదా? దాని తర్వాత డిసైడ్ అవుతా ఎవరిని పంపించాలి ఎవరిని పంపించద్దని. అయితే సిజి గారు మీరే తెప్పించండి మీ ఐటమ్స్. సెటప్ ప్లీజ్, సెటప్ ప్లీజ్. నలుగురిని సెలెక్ట్ చేసేమన్నారు, చేసేసాం. నాకు నలుగురిలో ముగ్గురు నచ్చలేదు. ఫస్ట్ అందులో సుధాకర్ నాకు నచ్చలేదు. దాని రీజన్ ఏంటంటే ఇంతకు ముందు నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ చేసేవాడు, జబర్దస్త్ వెళ్ళిపోయాను, అందుకే నచ్చలేదు నాకు. నెక్స్ట్ నాకు నరేష్ నచ్చలేదు, నరేష్ గారు హక్కు కోల్పోయాడు.
ఓపెన్ యువర్ ఐస్. టెల్ మీ రీజన్ బ్రో. శ్రీదేవిలో ఆదిగాడికి నన్ను విడదీసి చెరుకు ఒక ఎపిసోడ్ వేస్తే నువ్వు మాత్రం మా సంఖలో దిగి 2 ఎపిసోడ్ చేస్తున్నాను. అట్లుంటది మనతోని. అండ్ నెక్స్ట్ చేతి కట్టుకోవాలి. నటకుమారి గారు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలే? చూసారా ఈ క్వశ్చన్ నచ్చలేదు నాకు. అందుకే నచ్చలేదు. అండ్ నాకు ప్రవీణ్ ఎందుకు నచ్చాడంటే లాస్ట్ టైం ప్రవీణ్ నాతో పాటు దుబాయ్ వచ్చాడు పిల్లగానే. నెక్స్ట్ నా ఓటింగ్. నాకు బేసిక్ గా నలుగురు నచ్చలేదు, బట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నరేష్ నాకు నచ్చలేదు. తిను తింటాడు. ఈఎంఐ కోసం ఏమన్నా తింటాడు. నా నెక్స్ట్ సుధాకర్ అన్న, నీకు ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే చంపేస్తావు. నీ స్టైల్ నచ్చింది, బట్ నీకు నేను కొట్టను కానీ. నాకు ప్రవీణ్ నచ్చలేదు. నువ్వు అన్నతో దుబాయ్ వెళ్ళావు, అందుకే నచ్చలేదు. చెప్తే వ్యాలిడ్ రీజన్ చెప్పండి బ్రో. ఏంటి ఇది? నాకు నెక్స్ట్ నచ్చింది నటకుమారి గారు. ఎందుకు నచ్చలేదు అని అంటే ఈ వయసులో కూడా రింగులు హెయిర్ తిప్పారు, లిప్స్టిక్ రాశారు. వయసు తగ్గట్టు ఉండట్లేదు అంటావు అంతేనా? అది అసలు రీజన్ కాదు. రీజన్ అనేది వ్యాలిడ్ ఉండాలి. నాకు అది రీజన్, నేను అందుకే కొట్టాను. కాదు రాజు, ఒక ఆర్టిస్ట్ అన్నాక హెయిర్ స్టైల్ చేసుకోరా, లిప్స్టిక్ వేసుకోరా? చెప్పండి మీరు. రష్మి గారు, ఇక్కడ వ్యాలిడ్ రీజన్ చెప్పకపోతే ఖచ్చితంగా మిర్చి తినాలి. ఇది వ్యాలిడ్ రీజన్ లేదు. కొరకరా ఎదవా. సో ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు అండ్ నుకరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఇద్దరు వస్తారు ఓట్ వేయడానికి. రమేష్ గారు అండ్ కార్తిక్ గారు రండి. నాకు నలుగురు నచ్చలేదు. రీజన్ బాగోకపోతే తినాలి, నువ్వు గుర్తుపెట్టుకో. నాకు వీళ్ళు నలుగురు నచ్చలేదు. రీజన్ చెప్పండి. సుధాకరు వీడెవ్వడికి రూపాయి ఖర్చు పెట్టి నేను వీళ్ళేది. ఇది రీజనబుల్. ఓకే, వీడు అంకుల్ అందుకే నచ్చలేదు. వీడు మాట్లాడితే దుబాయ్ అంటాడు, ఫారెన్ అంటాడు, ఢిల్లీ అంటాడు. గ్యాప్ దొరికితే బ్యాంకాక్ వెళ్తే ఇక్కడ 4 లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. మిరగపతి పడు తిను అన్నా, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ముందు నుంచే వెనక నుంచే చెప్పు. నటకుమార్ నాకు నచ్చింది, అందుకే నచ్చలేదు. నటకుమారి గారు, మీకు కూడా ఆయన నచ్చారు కానీ నచ్చలేదా? తినిపించండి పచ్చిమిర్చి. ఒకటి అమ్మా, ఒకటి చాలు. కార్తిక్ గారు రండి. వై బ్రో? వీడి వల్ల నా టీం పోయింది. ఇంకొకటి, వీడు నా టీం లో కొన్ని సంవత్సరాలు చేసిండు, గృహ ప్రవేశం చేసుకొని పిలవలేదండి వీడు. ఇది కరెక్ట్ రీజన్. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, అందుకే నేను. దవడపాలు రాలుతాయి పట్టుకో. పి ఫర్ పబ్లిసిటీ, పి ఫర్ పచ్చిమిర్చి. నాకు సుధాకర్ అన్న అంటే బాగా రెస్పెక్ట్. ఒకసారి ఈవెంట్ కి పిలిచి 5,000 ఇచ్చాడు. ఎక్కించండి. ఫీల్ అయ్యేంటి దేవుడా. అరే వీడు పార్షాలిటీ ఆ టీం అని. ఏంట్రా పార్షియాలిటీ? కళ్ళు మూసుకో. రీజన్ అంటే మొన్నటి వరకు ప్రవీణ్ బాగా నచ్చేవాడు. నిన్న నీ ఈవెంట్ కి వచ్చినా అది నచ్చలేదు. నటకుమార్ గారు నచ్చారు. ఎందుకు? అది రీజన్ చెప్పాలి. ఫస్ట్ టైం నువ్వే ఆవిడకి నచ్చావన్నావు. మేబీ మీ ఇంటికి రావచ్చు కంటిన్యూగా. ఆవిడ నా గృహ ప్రవేశానికి పిలిచినా వచ్చింది, నా పెళ్లికి పిలిచినా వచ్చింది, అందుకే నచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు అండ్ సిజి గారు, చిత్రగుప్తుడు గారు. ఎవరిని పంపిస్తారు ఈ నలుగురులో? ఎవరిని పంపించేది లేదు. నాకు ఎవరు నచ్చలేదు.
ఓటింగ్ రౌండ్ జరిగింది, మొహంలో పిండి కొట్టడం జరిగింది, మిరపకాయలు తినడం జరిగింది, అన్ని జరిగాయి. కానీ ఇక బతకలే ముఖం చూపించలేదు ఎవరికి. అక్కడ చూపించలేక ఇక్కడ వచ్చాము, ఇక్కడ కూడా చూపించలేకపోతామంటే ఎక్కడ వెళ్ళాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు తప్పు చేయలేదా? ఎవరికి ఏ రీజన్స్ లేవా? మీ నలుగురు ఉన్నావా? వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? దిస్ ఇస్ మై క్వశ్చన్, ప్లీజ్ టెల్ మీ ఆన్సర్. ఒక్క నిమిషం, ఇది గేమ్ ముందు అడగలను. పాప ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వచ్చి పిండి కొట్టేసి వెళ్ళిపోతారని. ఇంత పెద్దగా జరుగుతుందని మేము అనుకోలేదు కాబట్టి చిత్రగుప్తుని గారికి కూడా నిలబెట్టి అడగండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు అడగండి, అడగండి. చిత్రగుప్తుని గారు చెప్పండి. వాళ్ళు చేసిన తప్పుల్లో మీరు మరీ తప్పులు చేసి చెప్పండి, మీ బుక్ తీయండి, మీ పాపాల చిట్ట తీసి ఈ చిట్టీలో ఏం రాసినావో చెప్పండి. మా చిట్టా ముగిలికి ముందే మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ఏం చేసామని చెప్పండి. అబ్బాబా మీ పాపాలు చెప్తే చాలా ఘోరం జరుగుతుంది. అవి బయట పెట్టలేని నిజాలు అవి. నీ బ్యాంకాక్ బుక్ ఓపెన్ చేస్తారు అప్పుడు. నేను బ్యాంకాక్ వెళ్ళి సముద్రాన్ని చూసి సముద్రం లోపల ఏముందని చూశాను కానీ నేనేం చేయలేదండి. సో ఏదో రకంగా మేము సెట్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికి మీరు కూర్చోండి. నీకేం కావాలి ఫస్ట్? మనకి చెవులు దిమ్ములెక్కిపోయి ఉన్నాయి. అవును. మనకి సాంగ్స్ అడుగుతాం. చిత్రగుప్త మాకు సాంగ్స్ కావాలి. అమ్మా మాకు పాటతో స్టార్ట్ చేయమని. అంతే కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నదే అందుకు. రష్మి గారు, మేడం, మన సెగ్మెంట్ ని పాటతో స్టార్ట్ చేయండి. యమలోకం ఆడియన్స్ పాటలు కోరుతున్నారు కాబట్టి కీర్తన గారు వచ్చేయండి. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి నీచి మంగళ గౌరి మల్లెలు పూసిందే, వాటిని మాలలు కడతా మంచు కొంటలు స్వామిని తలసిందే. మెళ్ళో మెలికల నాగుల దండ, బలపుల వేడికి ఎగిరి పడంగా, ఒంటి బూది జల జల రాలి పడంగా, సాంబడు కదిలిండే, అమ్మ పిలుపుకు సావి అత్తరు సెగలై విల విల నలిగిండే. లేరి లేరియో చూడతరమా ఆపతరమా పూల శరమా నా కుడి ఎదలో వెడితనమా కుర్రాళ్ళ గుండెలో కొట్టి స్వరమా కంటి బాబాకి అందాల వరమా చూరా సింగారం చిందులేసిన కన్ని ప్రాయమా ఉయ్యారం దాచిపెట్టకి తీరమా కొత్త అల్లరి మౌనమోహమా పర్వాలి పల్లవించి రామా ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా ఆడతనమా చూడతరమా ఆపతరమా పూల శరమా. పొగరెక్కిన సింహం లాంటి మొగుడు కావాలే, చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే, ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే, ఆ రడుగుల అందంతో ఆకుదిపేసి చంపాలి, తాలంటే నీవు రుద్దాలి, నైట్ అంతా కాళ్ళు పట్టాలి, నిద్రోతుంటే జో కొట్టాలే. జాసి జా అతడి కోసం వెతుకుతులైనే వేసాలే, జాసి జా ఒకడి కోసం నేరుగా ఈ బుర్రొచ్చాలే, జాసి జా ఆగుతల్లే రంబలా పోజే కొట్టకులే, జాసి జా ఎవ్వరైనా అసలు నీ బంకి చూడరులే, ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే.
ఆకలేస్తే అన్నం పెడతా, ఆడి చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏ సయ్యంటే సెంటే పూస్తా, రెంటిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే వస్తా బుల్లోడా. ఏ వయసన్న మాట నా వంశంలో లేదు, అరే మావన్నది తప్ప ఎవరు సాపడదు. లేదన్న మాట నీ పలికిందే లేదు, నా పడకింట్లో ఎప్పుడు పగలంటూ రాదు. ఆకలేస్తే 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 అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. పిచ్చిగా మీ వెనకబడితే పోషిస్తారు, స్టేటస్ లో సింగిల్ అని పెట్టిస్తారు, లవర్ ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్లా చేసి ఆడిపిస్తారు, నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు, ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు, బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పే చూడు. అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. ఏ సోది చెప్పకుండా సోలు మేట్ కొరకు ఎందుకురా, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. అంటే ఫ్రెండ్ రా, లవ్ అంటే లవ్ రా, లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కీర్తన గారు కోసం వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీబడీ. అసలు ఆ వాయిస్ కి ఏమంటారో నాకు తెలియదు. ఇంద్రజ గారు, ఓవర్ టు యూ. సంగీతంలో కీర్తన స్పెషల్, కానీ కీర్తనే వచ్చి పాట పాడితే ఇంకా స్పెషల్. మీరు ఎంచుకున్న సాంగ్సే కీర్తన. ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ లాహే లాహేలో స్టార్ట్ చేశారు, బా ఎంత దైవాంశంగా స్టార్ట్ చేశారు అని మనసులో అనుకునేసరికి ఒక్కసారిగా దింపారు చూడండి. సాంగ్స్ అన్ని క్రాక్ అన్నమాట. అంత వేరియేషన్ చూపించారు కీర్తన. దట్ షోస్ యువర్ పర్ఫార్మింగ్ స్కిల్. ఇదైనా నేను పాడగలను, అదైనా పాడగలను, ఐఎమ్ వర్సటైల్ అని నిరూపించారు. విషింగ్ అ వెరీ బ్రైట్ కెరియర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. చిత్రగుప్తుడు గారు సైన్ చేస్తే ఒక స్టాంప్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన గారు. భూలోకంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మాకు ఇది సరిపోవట్లేదు రష్మి, మాకు కొంచెం అమృతం కావాలి. అమృతమా? అంటే ఇక్కడ వైన్ షాప్ లో ఉండవు కదా, సో అందుకనే మాకు కొంచెం సిజీ గారు చూడండి ఎంత పెద్ద మాట అన్నారు. మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని మళ్ళీ చంపాలి, మీకు అమృతం కావాలా? మేము చేసిన పాపాలు చూపించు, చూపించు ముందు పాపాలు చూపించు ఫస్ట్. చూపేనా? చెప్పు అసలు ఏం చేసావు చెప్పు. ఆ బుక్ లో పాపలుంటేవా? చూపిస్తారా కింద పంపించేస్తా మమ్మల్ని? నువ్వు ఏమేమి పాపాలు చేశావో వాటికి ఏ ఏ శిక్షలు పడతాయో చూపిస్తా. సెటప్ ప్లీజ్. చెప్పండి చిత్రగుప్త, ఏం పాపం చేసాం? అదే ఓపెన్ చేయరా. అమ్మా అవ్వా. అవును, మా అమ్మ అవ్వ ఇద్దరు ఉన్నారు. నేను అన్నది అది కాదు, మీ పక్కింటి అమ్మాయి కాలు జారి పెళ్ళ అయిపోయింది. దానికి నా తప్పే ఉంది అందులో? ఆ కాలు జారిందే నీ వల్ల. దానికి నీకు చేయాల్సిన శిక్ష ఏంటి తెలుసా? ఏంటి? 100 కొరడా దెబ్బలు. అది కూడా కాదు, ఒక అమ్మాయి నిన్ను రాత్రి లిఫ్ట్ అడిగింది. అవును, ఇచ్చాను, మంచి పనేగా. రాత్రి 9:30కు బండి ఎక్కితే మార్నింగ్ 9:30కు దించావు. ఆ పెద్ద లిఫ్ట్ అది. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అరే వీన్ని నూనెలో గోలించండి, తీసుకెళ్ళండి. ఒక నిమిషం సార్, మిగతా పాపాలన్నీ వినేసి వెళ్తాను, లేదంటే మళ్ళీ మీరు దొరికిపోతారు.
నేను చేసిన పాపం ఏంటండి? నువ్వు చాలా పెద్ద పాపం చేశావు. ఏం చేశాను? ఇంద్రజ గారు జోకేస్తే పగలబడి నవ్వావు. దాంట్లో తప్పే ఉంది, జోక్ వేస్తే నవ్వాను. అందులో జోక్ లేకపోయినా పగలబడి నవ్వావు. నీకు మామూలు శిక్ష కాదు, నిన్ను నూనెలో గోయించి 100 కొరడా దెబ్బలు కొట్టాలి. ఇంత చిన్నదానికి అంత పెద్ద శిక్ష? అంత పెద్ద శిక్ష ఇయ్యాలి. ఉన్నది ఎంత? ఇంత ఇంత. చిత్రగుప్తుడు గారు, చిన్న పాపమేనా? కుంభీ పాకం నూనెలో పుట్టాలి. ప్లీజ్ అండి. నేను చేసిన పాపం ఏంటి? నువ్వు పుట్టడమే పెద్ద పాపం. నువ్వు యాక్టర్ అని నలుగురిని నమ్మించి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నావు కదా, అది ఇంకా పెద్ద పాపాన్ని మించిన పాపం. చిత్రగుప్తుడు గారు, అసలు నేను ఏం పాపం చేశారని ఇక్కడ తీసుకొచ్చారండి? నువ్వు 8 సంవత్సరాలు టీం లీడర్ అని చెప్పావే, ఆ దాంట్లో తప్పే ఉందని 8 సంవత్సరాలు టీం లీడర్ చేస్తాను. నువ్వు ఎన్ని స్కిట్లు చేసావు? ఒక 4000 పైన స్కిట్లు చేయొచ్చు. 4000 తప్పులు చేసావు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేనేం తప్పు చేశాను? నువ్వు అందంగా పుట్టడమే పెద్ద తప్పు. అయితే నీ అందం వల్ల నేను చాలా మంది తిరిగి నీకు ప్రపోజ్ చేశారు, వాళ్ళందరూ సూసైడ్ చేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. నాట్ మై మిస్టేక్. సో దీనికి వేసే పనిష్మెంట్ ఏంటి తెలుసా? పనిష్మెంటా? ఏంటి? నువ్వు నాకు వచ్చి ముద్దు పెట్టాలి. సరే అందరినీ వదిలేసేయండి, ముందు అసలు నన్ను ఎందుకు ఎవలోకని పిలిచారు? నేనేం పాపం చేశాను? ఎప్పుడు శ్రీదేవికి వచ్చినా ప్రశాంతంగా కామ్ గా కూర్చుంటాను. పేమెంట్ తీసుకొని ఇలా చేస్తున్నావు కదా, అది చాలా పెద్ద తప్పు. దీనికి వేసే పనిష్మెంట్ ఏంటి తెలుసా? నీకు ఇప్పుడు కొంచెం శ్రీదేవి వచ్చిన డబ్బులన్నీ కలిపి మళ్ళీ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేయాలి. అదంతా వర్కౌట్ అవుతుంది కానీ ఇంకొకటి ఏమన్నా? ఇంకో ఆప్షన్ ఉంది, అదే పేమెంట్ నాకు ఇచ్చేయచ్చు. ఇది కూడా బాగాలేదు, ఇది కూడా బాగాలేదు. మిస్టర్ ప్రవీణ్ అన్నా, దమ్ముంటే ఎక్కడి నుంచి ఒక్కడో కామెడీ చేయరా? నేను చేయను, అది ఇంకా పాపం అయిపోద్ది. ఇవన్నీ కాదు సార్, మేము చిన్న తప్పులు చేసాం. వీటికి మళ్ళీ కావాలంటే మళ్ళీ మా కింద పంపించండి, మేము ఏదో మంచి పనులు చేసుకొని మా పాపాలను లెవెల్ చేసుకుంటాం. ప్లీజ్. ఆ భవిష్యవాణి అందుకు ఆ 3rd పేజ్ తీయండి. ఈ భవిష్యవాణి అంతా చూసిన తర్వాత ఒకటి అర్థమైంది, మీ అందరికి పూర్తి శిక్షలు వేయాలి. అంటే ఇప్పుడు మమ్మల్ని కొరడాలతో కొట్టియాలి, నూనెలో గోలించాలి. బటులారా అటాక్, కొట్టండిరా. చూసారా మీరు చేసిన పాపాలకు ఎన్ని శిక్షలు? ఇంకా పాపాలు చూపించి ఇంకా శిక్షలు ఏమంటావా? కాదు, ఇంకా పాపాలు చేస్తే ఏమైతుంది? చంపి మరీ చంపి ఇంకోసారి ఇంకో జన్మ లేకుండా. అమ్మో, ఇంకా పాపాలు ఎక్కువ పెరిగితే మళ్ళీ మీ డైలాగ్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ కష్టం అయిపోద్ది. ఇది పాప లేకపోతే ఏమో పట్టుడా. ఈయన చేసిన తప్పు మామూలు తప్పు కాదు, మొన్న ఈవెంట్ చెప్పి క్యాన్సిల్ చేసిండు. సార్, చిత్రగుప్తుడు గారు మమ్మల్ని వదిలేయండి. ఈ శిక్షలకే ఇంత పాపాలు అనుభవించారు కదా, ఇంకా పాపాలు తీయమంటారా? వద్దు సార్, డిస్టర్బ్ చేయదు ప్లీజ్ సార్, క్షమించండి. వెళ్ళిపోతారు. శ్రీదేవి డ్రామా కంపెనీ భూలోకంలో అయినా యమలోకంలో అయినా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటది. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ సెగ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ లో. అలాంటిది సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు, ప్లాట్ఫామ్ ఇస్తే చాలు టాలెంటెడ్ మంది అక్కడ వచ్చి వాళ్ళు ఉన్న టాలెంట్ షోకేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక టాలెంటెడ్ లేడీ ఈ రోజు మన మధ్య ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సప్నా గారు. వెల్కమ్ స్వప్న గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో మేము జనరల్ గా పేపర్ మీద రాస్తాము లేదా బోట్లు చేస్తాము, వీళ్ళ మీద వాళ్ళ మీద ఇసురుతూ ఉంటాము, కానీ మీరు పేపర్ లాంటి ఒక మీడియం ని తీసుకొని దాన్ని ఒక ఆర్ట్ కింద మార్చి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. మరి ఆ టాలెంట్ గురించి మీరే చెప్పండి. నా పేరు స్వప్న. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఫాదర్ ఫార్మర్ చేస్తారు, అలానే నేను కూడా వెళ్తుండే అక్కడ ఫార్మర్ పని చేస్తుండే, ఆ మట్టి మీద బొగ్గుతోటి అలా నేను ఆర్ట్ అనేది వేస్తుండే. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఆర్ట్. ఫేస్ టు ఫేస్ డ్రాయింగ్ వేసుడు నేర్చుకున్నానండి. ఇప్పుడు కొత్తగా పేపర్ ఆర్ట్ అనేది నేర్చుకున్నాను. నా ఇంట్లో ఉండి ఏం చేయాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, అందులో పేపర్ ఆర్ట్ చేస్తాను. ఆ ఆర్ట్ మీకు చూపించడానికి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాను. సింపుల్ ఆర్ట్ కాదు, డైరెక్ట్ గా మేము ఎవరి పేరు చెప్తే ఆ పేరు మేము చెప్తాం. ఆల్రెడీ ఇన్స్టాలోనే యూట్యూబ్ లోనే ఆవిడ వీడియోస్ చాలా చూసాం. ఇప్పుడు మనం చెప్పబోయే సెలబ్రిటీ పేరు అందరికి బాగా ఇష్టమైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేస్తే చూడాలనుకుంటున్నాం. All right, so let's begin. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని
చెప్పేదెలా నీ పరిచయంలోన పొంద జన్మ మరలా హువే, 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 హువే. ఎలా 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 నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా నిన్నలోని నిమిషమైన గుర్తురాదే క్షణం నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం అంటే మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటారు ఒక 6 minutes లో ఇంత ఫాస్ట్ గా పవర్ స్టార్ గారి ఫోటో క్రియేట్ చేయడానికి? వెల్ డన్, వెల్ డన్. ఇంద్రజ గారు, సోషల్ మీడియాని గనక సరిగ్గా వాడుకుంటే, సద్వినియోగం చేసుకుంటే మీలాంటి టాలెంట్స్ ఈ స్టేజ్కి రావచ్చండి. వండర్ఫుల్ వండర్ఫుల్ స్వప్నమ్మ గారు. దీంతో ఆగిపోకండి, ఇంకా 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 కొత్తగా ఏం చేయాలి, అప్డేట్ అవుతూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఐ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి స్వప్న గారు, మీ జర్నీలో మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా హస్బెండ్ అండి. ప్లీజ్ వెల్కమ్, వెల్కమ్. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీ పేరు? స్వామి స్వామి గారు, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కామారెడ్డి అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. జనరల్ గా ఇట్లాంటి ఆర్ట్ గానీ ఆరిగమి గానీ హాబీగా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని పక్కన పెట్టేయమంటారు. ఇల్లు చూసుకో, వంట చేయి, పిల్లల్ని చూసుకో, అలాంటివి చేయకుండా మీరు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. సో మీ మాటల్లో ఈ రోజు మీ వైఫ్ ని ఇలా ఇక్కడ పర్ఫార్మ్ చేయడం చూసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వరకు వస్తాము. టాలెంట్ ఉంటే ఇక్కడ ఏంటండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇవే కాకుండా కొన్ని ఫొటోస్ తెచ్చామండి నా కోసం, మేడం కోసం, మీకోసం. ఎందుకు మ్యామ్ ప్లీజ్. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే వరసమా. ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారండి. 200% నేను కానీ రష్మి కానీ అసలు విల్ కీప్ ఇట్ వెరీ ప్రెషియస్ విత్. ఇదైతే వెంటనే వైజాగ్ పంపిస్తాం మమ్మీ దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిజీ గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది. భూలోకంలో అందరు టెన్షన్ లో ఉంటారు. సిజీ గారు ఒకసారి ఇట్రండి. మీరు అడిగిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ప్లీజ్ మమ్మల్ని పంపించండి, ఇంకా మీరు కావాల్సిన చేస్తాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ఇంద్రజ గారు. చిత్రగుప్త గారు, దయచేసి మమ్మల్ని కిందకి పంపించండి. అంతేకాదు వీళ్ళందరూ చాలా చాలా మంచి కళాకారులు, వీళ్ళని నమ్ముకుంటూ అక్కడ చాలా మంది బ్రతుకుతున్నారు. సో మీరు కాస్త కనికరిస్తే. మిమ్మల్ని పిలిచిందే యమధర్మరాజు గారు. యమధర్మరాజు మమ్మల్ని పిలిచారా? మిమ్మల్ని చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యి చాలా ఆనందంతో పొందాడు. ఆ విషయం నాకు చెప్పాడు. ఇప్పుడు మీతో మాట్లాడతాడు. యమధర్మరాజా, నరులారా,
మీరందరూ భూలోకంలో వినోదపరిచి ప్రజలందరి బాధలను పోగొడుతున్నారు, మమ్మల్ని కూడా ఆనందింపజేస్తారనే నమ్మకంతో యమలోకానికి రప్పించాను. వావ్. మీరందరూ చిరంజీవులై భూలోకానికెళ్ళి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రజలందరి బాధలని పోగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయీ భవ. Thank you, యమధర్మరాజు గారు. ఇన్ని రోజులు మేము భూలోకంలోనే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామని అనుకున్నాను, మేము యమలోకంలో కూడా ఫేమసా? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ రేంజ్ ఇంకా పెరిగింది. మేము ఓన్లీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, మేము పాన్ యూనివర్స్ అయిపోయాం. నెక్స్ట్ మనం డైనోసార్లతో వేటలు కూడా ఈవెంట్లు చేస్తాం. ఎందుకు మీతో చేసాం కదా. మరి ఇలానే నవ్వుకుంటూ భూలోకానికి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం. అంటే హ్యాపీ సండే.